ద్వారక మునిగిపోవడానికి గల కారణాలేంటో తెలుసా? ధర్మ సంస్థాపన కోసం యుద్ధం తప్పదని లోకానికి హితబోధ చేసిన శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి పురాణాల్లో ఎంతో అద్భుతంగా వివరించారు. శ్రీకృష్ణుడి అవతారం మొదలు నిర్యాణం వరకు దాగిన ఎన్నో విషయాలకు సాక్షిగా నిలిచిన ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది. అసలు శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందాడు, ద్వారక ఎలా మునిగిపోయిందనే విషయాల గురించి తెలుసుకుందాం. అధర్మం పెంచుమీరినప్పుడు, ధర్మం ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చేయడం మన పురాణాల్లో ఉంది. మనుషులు ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదిరించాలి, ఇలా లోకం తీరు గురించి చెప్పడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో మనకు బోధ చేశాడు. మహాభారతంలోని ప్రతి ఒక్క అంశం మన జీవితాలను ప్రభావితం చేసేదే. కర్తవ్య బోధతో పాటు కర్మ ఫలితం గురించి శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా తన జీవితం ద్వారా చాటి చెప్పాడు. అయితే ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని ముందే నిర్ణయం తీసుకుంటాడని, తర్వాత నిర్యాణం చెందుతాడని మహాభారతంలోని మౌసల్య పర్వంలో ఉంది.